9, 10, 11 తేదీలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలియజేశారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళావాహిని కళ్యాణ మండపంలో సార్వత్రిక ఎన్నికలు పల్లెకు పోదాం కార్యక్రమాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు కాశీ విశ్వనాథరాజు, సుధాకర్, వేటుకూరి సూర్యనారాయణరాజు, చిలుకూరి రామ్కుమార్, గట్టి సత్యనారాయణ, రంభాల వెంకటేశ్వరరావు, పైడా భావన ప్రసాద్ తదితరులు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రంభాల వెంకటేశ్వరరావు, తుమ్మల పద్మజ, సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, చిట్నిడి శ్రీనివాస్, పైడా వెంకటనారాయణ, కరి సత్యనారాయణరాజు, కొండెటి గంగాధర్, కొకిలిగడ్డ గంగరాజు, దిలీప్ కుమార్ సద్నాని, మచ్చ శివప్రసాద్, శేఖర్, సుబ్బారావు, దుర్గాప్రసాద్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పల్లెకు పోదాం అనే కార్యక్రమాన్ని 9, 10, 11 తారీఖుల్లో తీసుకురావటం జరిగింది. దానిలో ప్రతి గ్రామానికి జిల్లా, మండల, రాష్ట్ర నాయకులు 24 గంటల పాటు ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో అభివృద్ధిని ఆ గ్రామ ప్రజలకు తెలియజేస్తూ, అలాగే ఇంకా ఆ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయాన్ని తెలుసుకుంటూ వివిధ వర్గాలతో మమేకం అవుతూ భారతీయ జనతా పార్టీని వాళ్ళకు చేరువ చేసే కార్యక్రమమే ఈ పల్లెకు పోదాం కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని యోజన చేయటం కోసం ఈరోజు ఇక్కడ కాకినాడ అసెంబ్లీ కార్యకర్తల యొక్క సమావేశం జరిగింది. వాళ్ళు రేపు 9, 10, 11 తారీఖుల్లో ఆ గ్రామాల్లో పర్యటించి వారికి ఈ విషయాలు తెలియజేసి తద్వారా భారతీయ జనతా పార్టీలోకి నూతన వ్యక్తులను కూడా ఆహ్వానించి రాబోయే 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆంధ్ర, మరొకసారి నరేంద్ర మోడీ నినాదంతో మేము ఎన్నికలకు సిద్ధం కాబోతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు జరిగిన నిమిత్తం 5 లక్షల టన్నులు బియ్యాన్ని కూడా కేటాయించడం జరిగింది. రెండవది, భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా కోరుకునేటువంటి రామాలయాన్ని ఆయన ప్రజలకు అంకితం చేశారు. మొన్న 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ చేసి ప్రజలకి మీ రాముడిని మీ గుళ్ళో పెట్టి మీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన ప్రజలకి ఇవ్వటం గొప్ప హర్షించదగినటువంటి విషయం. ప్రతి గ్రామంలోనూ ప్రతి ముషిలోడు, పడుచోరు అనే వయసు తారతమ్యం లేకుండా అందరూ కూడా రాముడిని మనకిచ్చాడు అనేటువంటి మంచి హృదయంతో వాళ్ళు మోడీ గారిని అభినందిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం మళ్ళా రేపు 24 నుంచి 29 దాకా కూడా మళ్ళా మోడీ గారిని ప్రజలు ఎన్నుకుని తప్పకుండా ఆయన ఆధ్వర్యంలోనే ఇంకొక 5 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో $5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవుతామని చెప్పి ప్రజలకి చెప్పి అందరూ కూడా మోడీ గారికి ఓటేయవలసిందిగా వారు 24 గంటలు ఆ గ్రామంలో పనిచేసే విధంగా తద్వారా బూత్ కమిటీలు బలోపేతం చేసి వివిధ సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు నరేంద్ర మోదీ గారు ఏనాడో వారి వద్దకు చేరి వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న పరిపాలనకు నచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈవేళ ముందుకు రావడానికి ప్రతి ఇంట్లో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని కార్యకర్తల రూపంలో మేమందరం వెళ్ళి తలుపు తట్టి భారతీయ జనతా పార్టీ గురించి మరొక్కసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని, అదేవిధంగా ఒక్కసారి రాష్ట్రంలో అధికారం ఇవ్వాలనే సంకల్పంతో ఈ రోజున ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నాయకులు కాశీరాజు గారు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ సుధా గారు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ కూడా ముందుండి పనిచేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగానే వారందరూ కూడా ముందుకు సాగుతున్నాం. మేమందరూ కూడా గ్రామాల్లోకి పర్యటించి పార్లమెంట్లోని, అసెంబ్లీలోని కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక ఓటు షేర్ కావచ్చు, అసెంబ్లీ స్థానం కావచ్చు దక్కించుకోవాలనే ఆలోచనతో ముందుకు